నమస్కారం. భారతీయ సామాజిక శాస్త్రానికి పునాది వేసిన మేధావుల ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఈరోజు మనమొక విశ్వవిద్యాలయ ఉపన్యాసంలో కూర్చున్నట్టుగా ఈ రంగాన్ని తీర్చిదిద్దిన కీలకమైన ఆలోచనలను, సిద్ధాంతాలను లోతుగా పరిశీలిద్దాం. సరే, మనం ఈ అంశంలోకి లోతుగా వెళ్లే ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు పాశ్చాత్య దేశాల్లో సోషియాలజీ అనే సబ్జెక్ట్ అప్పటికే ఉంది కదా, మరి అలాంటప్పుడు భారతదేశానికి ప్రత్యేకంగా దానికంటూ ఒక సోషియాలజీ ఎందుకు అవసరమైంది? దీనికి సమాధానం మన దేశపు ప్రత్యేకమైన చారిత్రక సందర్భంలోనే దాగి ఉంది. ఇది ఒక రకమైన మేధోపరమైన త్రాసులాంటిదన్నమాట. ఒకవైపేమో పాశ్చాత్య సిద్ధాంతాలు, మరోవైపేమో మన క్లిష్టమైన భారతీయ వాస్తవికత. ఇక్కడ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతోంది. పాశ్చాత్య సామాజిక శాస్త్రం వాళ్ల ఆధునికతను అర్థం చేసుకోవడం మీద ఫోకస్ పెట్టింది. కాని భారతీయ సామాజిక శాస్త్రం వలసపాలన, మనపై వదిలివెళ్లిన ప్రభావం, మన ప్రాచీన నాగరికత, ఇంకా ఇక్కడున్న అసంఖ్యాక సంస్కృతులన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అర్థం చేసుకోవాల్సొచ్చింది. ఈరోజు మనం ప్రయాణించబోయే మార్గం ఇవి. ముందుగా భారతదేశంలో సామాజిక శాస్త్రం సంస్థాగతంగా ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత దాని తొలి మార్గదర్శకులు ఎవరు, ఘురియే కులం, దేశం గురించి ఏం చెప్పారు, ముఖర్జీ, దేశాయిల మధ్య ఉన్న భిన్నమైన ఆలోచనా మార్గాలేంటి, శ్రీనివాస్ గ్రామ దృక్పథం ఎలా విభిన్నమైనది, చివరగా సామాజిక శాస్త్రం ఎలా భారతీయంగా మారిందో చర్చిద్దాం. సరే, ముందుగా భారతదేశంలో సామాజిక శాస్త్రం ఒక అకాడమిక్ డిసిప్లిన్గా, అంటే ఒక విద్యా విభాగంగా ఎలా, ఎప్పుడు మొదలైందో అర్థం చేసుకుందాం. ఈ టైంలైన్ చూస్తే మనకు తెలుస్తుంది భారతదేశంలో సామాజిక శాస్త్రానికి సంస్థాగత పునాది 20వ శతాబ్దం మొదట్లోనే పడిందని. ఇదొక రకమైన మేధో విప్లవానికి నాంది పలికింది. 1919లో బొంబాయి విశ్వవిద్యాలయం మొదటి అడుగువేసింది. ఆ తర్వాత కేవలం దశాబ్దంలోపే 1920లలో కలకత్తా, లక్నో విశ్వవిద్యాలయాలు కూడా ఈ మేధో ఉద్యమంలో చేరాయి. అయితే ఈ అధికారిక విభాగాలు రాకముందే కొంతమంది మార్గదర్శకులు, అంటే పయోనీర్లు, వాళ్లు భారతీయ సమాజాలపై మొదటిసారిగా క్రమపద్ధతిలో అధ్యయనాలు చేశారు. వాళ్లే అసలైన పునాది వేశారు. ఎల్కే అనంతకృష్ణ అయ్యర్, శరత్ చంద్ర రాయ్ వీళ్లే అఖీలకమైన మార్గదర్శకులు. అయ్యర్ తనంతట తానే నేర్చుకుని ఒక గొప్ప ఆంథ్రోపాలజిస్ట్ అయ్యారు. మరోవైపు రాయ్ ఒక లాయర్ వృత్తి నుంచి ఛోటానాగ్పూర్ గిరిజనులపై ఒక ఎక్స్పర్ట్గా ఎదిగారు. వీళ్లు చేసిన విస్తృతమైన ఫీల్డ్ సర్వేలు ఆ తర్వాత వచ్చిన అకాడమిక్ సోషియాలజిస్టులకు అమూల్యమైన డేటాను అందించాయి. ఆ పునాదుల మీద ఒక పటిష్టమైన భవనాన్ని నిర్మించారన్నమాట. ఆయనే జీఎస్ ఘురియా. ఇయన్ని భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడుగా గౌరవిస్తారు. ఇప్పుడు ఆయన కృషిని పరిశీలిద్దాం. ఘురియేను ఈ రంగానికి ఒక సంస్థాగత ఊపశిల్పి అని చెప్పొచ్చు. ఆయన కేంబ్రిడ్జ్లో చదువుకుని బొంబాయి విశ్వవిద్యాలయంలో ఏకంగా 35 ఏళ్లపాటు విభాగాధిపతిగా పనిచేశారు. ఎంతోమంది సోషియాలజిస్టులను తయారు చేయడమే కాదు, ఇండియన్ సోషలాజికల్ సొసైటీని స్థాపించి ఈ శాస్త్ర అధ్యయనానికి ఒక బలమైన పునాది వేశారు. ఇక్కడే ఘురియే ప్రధాన సిద్ధాంతం మనకు కనిపిస్తుంది. ఆయన కుల వ్యవస్థను క్షేత్రస్థాయిలో, అంటే ఫీల్డ్లో కాకుండా ప్రాచీన గ్రంథాల ఆధారంగా విశ్లేషించారు. దీన్నే బుక్ వ్యూ అంటారు. ఆయన ప్రకారం కుల వ్యవస్థకు ఈ 6 ముఖ్య లక్షణాలు ఉంటాయి. సమాజాన్ని వేర్వేరు భాగాలుగా విభజించడం, ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చూపే హైరార్కీ, ఇంకా ఎండోగమి అంటే సొంత కులంలోనే పెళ్లి చేసుకోవడం, ఎగ్జోగమి అంటే సొంత గోత్రం బయట పెళ్లి చేసుకోవడం వంటి కఠినమైన వివాహ నియమాలు. ఘురియే కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకోలేదు. ఆయన ఒక గొప్ప డిబేటర్ కూడా. జాతి విషయంలో హర్బర్ట్ రిస్లేతో, అలాగే గిరిజన విధానం విషయంలో వెరియర్ ఎల్విన్తో ఆయన తీవ్రంగా వాదించారు. భారతీయ గిరిజనులు వేరేవాళ్లు కాదు, వాళ్లు వెనుకబడిన హిందువులు అని, వాళ్లని జాతీయ ప్రధాన స్రవంతిలో కలపాలని బలంగా వాదించారు. సరే, ఘురియే తర్వాత సోషియాలజీలో చాలా భిన్నమైన మేధో మార్గాలను అనుసరించిన ఆలోచనాపరులు వచ్చారు. వారిలో ముఖ్యంగా మనం డిపి ముఖర్జీ, ఏఆర్ దేశాయి గురించి తెలుసుకోవాలి. ఈయన డిపి ముఖర్జీ లక్నో విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఈయన ఏమన్నారంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించడం కన్నా దాని ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం అని వాదించారు. ఆయన మార్క్సిస్ట్ పద్ధతిని ఉపయోగించినా దాన్ని కేవలం సామాజిక విశ్లేషణ కోసమే వాడారు.
ఇది చూడండి, ఆయన కీలకమైన ఆలోచనను ఈ ఫ్లోచార్ట్ అద్భుతంగా వివరిస్తుంది. ఆయన ప్రకారం భారతీయ సమాజం దాని సంప్రదాయాల ద్వారానే మారుతుంది. ఇక్కడ పరంపర అనేది ఒక సజీవ ప్రక్రియ అన్నమాట. అంటే శృతి, స్మృతి లాంటి ఉన్నత సంప్రదాయాలు, అలాగే అనుభవం లాంటి వ్యక్తిగత, సామూహిక అనుభవాలు ఇవన్నీ కలిసి ప్రాచీన సూత్రాలను నిరంతరం కొత్తగా వ్యాఖ్యానిస్తూ ఉంటాయి. ముఖర్జీ ఇలా ఉంటే దీనికి పూర్తి భిన్నంగా మనకు ఏఆర్ దేశాయి కనిపిస్తారు. ఆయన ఘురియే శిష్యుడే, కాని జీవితాంతం ఒక ఖచ్చితమైన మార్క్సిస్ట్గా ఉన్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన పూర్తిగా వర్గ విశ్లేషణను ఉపయోగించారు. దేశాయ్ విశ్లేషణ చాలా పదునైనది. ఆయన ప్రకారం స్వాతంత్రం తర్వాత మన ప్రభుత్వం చెప్పుకుంటున్న సంక్షేమ రాజ్యం అనేది ఒక పెద్ద భ్రమ. అది మారువేషంలో ఉన్న పెట్టుబడిదారీ రాజ్యమని వాదించారు. ఈ చెక్లిస్ట్ టేబుల్ చూడండి. ప్రభుత్వం ఏం చెప్తోంది, వాస్తవం ఏంటి అని ఆయన ఒక రియాలిటీ చెక్ చేశారు. పేదరిక నిర్మూలన, ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఈ ఎక్స్ గుర్తులతో స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన తేడా ఇదే. ఇద్దరూ మార్క్సిజం అనే ఒకే లెన్స్ను వాడారు, కాని వాళ్లు చూసిన చిత్రాలు పూర్తిగా వేరు. ముఖర్జీ ఆ లెన్స్తో భారతదేశ సంప్రదాయం, సంస్కృతి లోతుల్లోకి చూస్తే, దేశాయ్ మాత్రం దానితో రాజ్యం యొక్క రాజకీయ, ఆర్థిక నిర్మాణాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించారు. సరే, ఇది మనల్నిప్పుడు పద్ధతిలో ఒక కీలకమైన మార్పు దగ్గరికి తీసుకువస్తోంది. ఎంఎన్ శ్రీనివాస్ నాయకత్వంలో సామాజిక శాస్త్ర గ్రంథాలయం నుండి బయటకు వచ్చి నేరుగా క్షేత్రస్థాయికి అంటే ఫీల్డ్లోకి మారింది. శ్రీనివాస్ క్షేత్రస్థాయి పరిశోధన అంటే ఫీల్డ్ వర్క్కు మార్గదర్శకత్వం వహించినందుకు చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రకారం భారతీయ సమాజాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే మనం గ్రామాన్ని అధ్యయనం చేయాలి. ఆయన రాసిన రిలిజన్ అండ్ సొసైటీ అమంగ్ ద కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకం ఈ రంగంలో ఒక మైలురాయి లాంటిది. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే చాలామంది అనుకునే ఒక తప్పుడు అభిప్రాయాన్ని శ్రీనివాస్ సరిచేశారు. గ్రామాలు స్థిరంగా, మార్పు లేకుండా ఉండే చిన్న రిపబ్లిక్లు అనే బ్రిటిష్ వాళ్ల అభిప్రాయాన్ని, అలాగే కులమే ఏకైక వాస్తవం అనే డ్యూమాంట్ వాదనను శ్రీనివాస్ వ్యతిరేకించారు. గ్రామాలు నిశ్చలంగా ఉండవని, అవి నిరంతరం డైనమిక్గా మారుతూ ఉంటాయని, మరియు అక్కడి నివాస్తులకు కులానికి భిన్నంగా ఒక బలమైన ఏకీకృత గుర్తింపును అందిస్తాయని ఆయన నిరూపించారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి ఒక ముగింపుకు వద్దాం. సామాజిక శాస్త్రం ఎలా భారతీయం చెయ్యబడిందో ఆ ప్రయాణాన్ని చూద్దాం. ఈ మొత్తం మేధో ప్రయాణాన్ని ఈ ఫ్లోచార్ట్లో సంగ్రహించవచ్చు. ఇది ఒక 3 దశల ప్రక్రియ అన్నమాట. మొదటి దశ పాశ్చాత్య సిద్ధాంతాలు, పద్ధతులను నేర్చుకోవడం. రెండవ దశ ఆ సాధనాలను భారతీయ చరిత్రకు, గ్రంథాలకు, మన సమాజానికి అన్వయించడం. ఇక చివరగా మూడవ, అత్యంత కీలకమైన దశ పాశ్చాత్య భావనలను గుడ్డిగా అనుకరించకుండా వాటిని విమర్శనాత్మకంగా పరిశీలించి మన భారతదేశానికి ప్రత్యేకమైన కొత్త సిద్ధాంతాలను నిర్మించడం. శీఘ్ర పునశ్చరణ కోసం ఈ మాస్టర్ చార్ట్ చూడండి. మనం చర్చించిన 4 ప్రధాన రూపశిల్పుల యొక్క ముఖ్య సేవలను ఇది సంగ్రహిస్తోంది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కీలక భావనలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. పరీక్షల ముందు క్విక్ రివిజన్కు ఇది బాగా ఉపయోగపడుతుంది. సరే, చివరిగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. కులం, సాంప్రదాయం, రాజ్యం లేదా గ్రామం గురించి ఈ మార్గదర్శకులు చేసిన వాదనలలో ఏవి నేటి భారతీయ సమాజాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాయి? వాళ్లు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ మన సమకాలీన భారతదేశంలో ఎలా ప్రతిధ్వనిస్తున్నాయి? ఆలోచించండి.